జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తీవ్రంగా ఖండించారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం గంగరాజు నగర్ లో గల జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు జనసేన పార్టీ పైన తప్పుడు ప్రచారాలు మానుకోవాలని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఒక పార్టీ వద్ద డబ్బులు తీసుకొని కూటమి ప్రభుత్వం పైన బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రొఫెసర్ నాగేశ్వరరావు దగ్గర సాక్ష్యాలు ఉంటే బయట పెట్టాలని, జగన్ లాంగ్ టైం ఫ్రెండ్ అని, చంద్రబాబు నాయుడు షార్ట్ టైం ఫ్రెండ్ అని, కేంద్ర మంత్రి అమిత్ షా దగ్గర పవన్ కళ్యాణ్ అన్నారు అంటూ తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? జగన్ మద్దతుగా సోషల్ మీడియాలో మాట్లాడితే 4 లేక 5 రూపాయలు ఇస్తారు, కానీ నాగేశ్వరరావుకి భారీ మొత్తంలో ఇచ్చారేమో వైసీపీ పార్టీ వాళ్ళు. అందువల్లనే ఆయన ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేశారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేసి అప్పుల్లోకి నెట్టివేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇవేమీ తెలుసుకోకుండా ప్రొఫెసర్ నాగేశ్వరరావు వైసీపీ పేటీఎం బ్యాచ్ లో చేరి భారతదేశ హోంశాఖ మంత్రిని కూడా తక్కువ చేసి మాట్లాడడం చాలా దారుణమన్నారు. హైదరాబాద్ లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కోసం నాగేశ్వరరావు మాట్లాడడం ఏమిటి? వైసీపీ ప్రభుత్వంలో చేసిన విధ్వంసాలు, కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధి ఆయనకు కనబడడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఈ పాత్రికేయ సమావేశంలో సిరంగు శ్రీనివాస్, వల్లూరి రాజా, తిరుమణి కుమారస్వామి, తాటికైల వీరబాబు, కరెడ్ల గోవింద్, బండారు మురళి, భోగిరెడ్డి కొండబాబు, మాదారపు తాతాజీ, అల్ల సత్యనారాయణ, సోదే ముసలయ్య, సైనవరపు శంకర్, నల్లం శ్రీరాములు, సుందర సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనం చాలా కాలంగా చూస్తూ ఉన్నాం, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడుతూ ఉంటారు. జియో పాలిటిక్స్ దగ్గర నుంచి గల్లీ పాలిటిక్స్ దాకా విశ్లేషణలు ఇస్తూ ఉంటారు. మనం అందరూ కూడా ఆయన ఎంతో గౌరవిస్తూ ఉంటాం. కానీ అటువంటి మనిషి ఒక పార్టీకి అమ్ముడుపోయి ఒక పార్టీని పెట్టుకుని ఆ పార్టీ ఇచ్చిన డబ్బులతోటి మాట్లాడే వాతావరణం ఇవాళ మనకి చాలా క్లియర్ కట్గా కనపడుతూ ఉంది. కూటమిలో ఒక రకమైన విభేదాలు సృష్టించాలనేటువంటి ఒక ఆలోచనతో అతను ఈవేళ మీడియాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గారు అనేటువంటి నాదెండ్ల మనోహర్ గారు కలిసి అప్పుడు వారికి అమిత్ షా గారు జగన్ అరెస్ట్ చేయమని చెప్తే, మనకి జగన్ లాంగ్ టైం ఫ్రెండ్, చంద్రబాబు షార్ట్ టైం ఫ్రెండ్ అని చెప్పినట్టు అది మళ్ళా తిరిగి కళ్యాణ్ గారు మనోహర్ గారి ద్వారా మొన్న మా కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. ఆ కమిటీ మీటింగ్లో మనోహర్ గారు తోటి మాకు చెప్పించినట్టు వారు మాట్లాడడం జరిగింది. మేము కోర్ కమిటీ మీటింగ్ అవి పెట్టుకునేది రేపు పొద్దుట డీలిమిటేషన్ జరిగితే ఏ వార్డు ఎందులో కలిస్తే ఎవరికి సచివాలయం దగ్గరగా ఉంటుంది, ఎవరికి వాటర్ ఎలా సప్లై చేయాల్సి వస్తుంది, అలా మున్సిపాలిటీ పరిధిలో ఏ విలేజ్లో అయితే ఏ ఎంఆర్ఓ ఆఫీస్ ఎవరికి దగ్గరగా ఉంటుంది, ఇటువంటి చర్చించి డీలిమిటేషన్ మీద ఒక కమిటీ కూర్చోవడం జరిగింది తప్ప ఇటువంటి తప్పుడు మాటలు అని ఇప్పుడు మనోహర్ గారు మాతో చెప్పడం కూడా జరగలేదు. అసలు వీళ్ళు ఢిల్లీలో వాళ్ళని కలిసి ఈ మాట్లాడిన మాటలు కూడా చాలా అవాస్తవాలు, తప్పులు. దాని మీద మనోహర్ గారు ఖండించడం జరిగింది. దాని మీద తిరిగి నాగేశ్వర గారు ఏమీ మాట్లాడలేదు. యూనివర్సిటీలో ప్రొఫెసరు, మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్టు, అనాలిసిస్టు ఇన్ని రకాలుగా పేరు ఉండేటిని అందరూ గౌరవిస్తామని. అటువంటి వ్యక్తి నోట్లోంచి మాటలు వస్తే ప్రజలు నమ్ముతారు అన్నది ఒక ఏకైక ఎజెండాతో మామూలు వాళ్ళకైతే పోస్ట్కి 5 రూపాయలు ఎంత 4 రూపాయలు ఇస్తున్నట్టున్నారు కదా.
జగన్ పార్టీ ఈయన కొంచెం పెద్ద ఎత్తున ఈయనకి పోస్టుకి పెద్ద ఎత్తున బేరం జరిగినట్టు కనపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ రద్దీ రీత్యా అక్కడన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఇబ్బందులు వస్తాయని చెప్పి చాలా చోట్ల పెళ్ళిళ్ళకి అట్లా ఫంక్షన్లకి వెళ్ళరు అక్కడ, ఎందుకంటే ఆ వాతావరణం పాడవుతుంది. కానీ ఈయన మీద ఉన్నటువంటి గౌరవం మీద ఆయన ఇంటికి పెళ్ళికి కూడా వెళ్ళొచ్చిన వ్యక్తి. అంటే ఈ డబ్బు అన్నది భ్రమింపి చేసినప్పుడు అంటే ఎటువంటి ఎంత గౌరవం ఇచ్చిన మనిషిని కూడా నేను నా మటుకు నాకు సెల్ఫ్గా నేను చూస్తాను. అంతే కొంచెం విశ్లేషణతో చాలా అందంగా నీట్గా చాలా బాగా చెప్తాను. అంటే ఎన్నాళ్ళు ఎన్ని వాస్తవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. కొన్ని సంక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా కొన్ని మాట్లాడాడు. ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటలోకి వచ్చి కూడా వాస్తవాలని చెప్పి వైసీపీ పేటీఎం బ్యాచ్ తోటి పోటాపోటీగా ఈయన కూడా వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే, ఇప్పుడు ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినప్పుడు రాజకీయాలు అన్నది ఎలక్షన్ ముందు రాజకీయాలు మాట్లాడేవారు తప్ప భారతీయ జనతా పార్టీ వద్దటి ఎలక్షన్ తర్వాత రాజకీయాల కన్నా మాకు రాజకీయాల గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ప్రజలు జగన్ని ఈడ్చి కొట్టేశారు. కొట్టడం అంతే 11 సీట్ల కాడికి కడప జిల్లాల్లో కూడా సీట్లు రాని, రాయలసీమలో కూడా సీట్లు రాని పరిస్థితిలో ఈడ్చి వెళ్తే జగన్ గురించి మాట్లాడుకోవడానికి అవి మాట్లాడుకోవడానికి జగన్ అరెస్ట్ చేస్తే ఏంటి చట్ట ప్రకారం ఎలా ఉంటే అలా జరుగుతూనే ఉంటుంది. ఏ ప్రభుత్వం అరెస్ట్ చేసి అప్పుడేదో ఒకసారి 16 నెలలు అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టుల మీద న్యాయస్థానాల్లో ఉన్న చిన్న చిన్న లొసుగులను వాడుకుంటా అలా కాలక్షేపం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలను పూర్తి సంసిద్ధతతో ఉండేలా చర్యలు. అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. జనసేన పార్టీపై ప్రొఫెసర్ నాగేశ్వరరావు తప్పుడు ప్రచారం. జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. పాఠశాలలు, బస్సుల్లో సంభవించే అగ్ని ప్రమాదాలపై కాకినాడ వెహికల్ టెస్టింగ్ సెంటర్లో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం. ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించిన రవాణా శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.